ప్రస్తుతం పేకాటను చాలామంది కేవలం కాలక్షేపంగా భావిస్తారు. పండుగలు, కుటుంబ వేడుకల సమయంలో సరదా కోసం ఆడుతుంటారు. కొందరు స్నేహితులతో కలిసి వినోదం కోసం పేకముక్కలు పట్టుకుంటారు. ఇంకొందరు జూదంగా ఆడుతుంటారు. కానీ 90 ఏళ్ల క్రితం నాటి పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉండేది. ఆ రోజుల్లో పేకాట కేవలం ఆట కానే కాదు, అదొక ప్రతిష్టాత్మకమైన సామాజిక కార్యక్రమంగా గుర్తింపు పొందింది. ముఖ్యంగా బీహార్ రాజధాని పాట్నాలో ఉన్నత వర్గాల వారు భారీ స్థాయిలో టోర్నమెంట్లు నిర్వహించేవారు. ఈ ఆసక్తికరమైన విషయాలు ప్రముఖ పారిశ్రామికవేత్త, దాత, కళా సేకర్త అయిన దివాన్ బహదూర్ రాధాకృష్ణ జలాన్ సేకరించిన అరుదైన పత్రాల ద్వారా వెలుగులోకి వచ్చాయి. 1934లో నిర్వహించిన పాట్నా సిటీ బ్రిడ్జ్ టోర్నమెంటుకు సంబంధించిన ఫోటోలు, నిబంధనల జాబితా, పాల్గొన్న ఆటగాళ్ల వివరాలు ఇప్పటికీ భద్రంగా ఉన్నాయి. ఈ చారిత్రక పత్రాలను ఆయన మునిమనవడు ఆదిత్య జలాన్ అత్యంత జాగ్రత్తగా సంరక్షిస్తున్నారు. వీటిని తన ప్లానెట్ పాట్నా మ్యూజియంలో ప్రజల సందర్శన కోసం ఉంచారు. ఆ కాలంలో టోర్నమెంట్లకు ప్రధానంగా పాట్నా నగర మున్సిపల్ ప్రాంతానికి చెందిన ప్రముఖులు, వ్యాపారవేత్తలు, భూస్వాములు, ఉన్నత అధికారులు హాజరవుతుండేవారు. పేకాట పోటీలు గంటల తరబడి సాగేవి. కొన్ని సందర్భాల్లో ఈ కార్యక్రమాలు అర్ధరాత్రి వరకు కొనసాగేవని పాత రికార్డులు చెబుతున్నాయి. అప్పట్లో ఈ ఆట వినోదంతో పాటు సామాజిక సంబంధాలకు, వారి హోదాకు ఒక గొప్ప గుర్తింపుగా ఉండేది. ప్లానెట్ పాట్నా ఎండి మొహమ్మద్ అజ్వర్ అహ్మద్ తెలిపిన వివరాల ప్రకారం భారతదేశంలో పేకాట సంప్రదాయం బ్రిటిష్ పాలన కంటే ముందే ఉండేదని, అప్పట్లో చేతితో తయారు చేసిన గుండ్రని పేకాట కార్డులు విస్తృతంగా ఉపయోగించేవారు. వాటిపై దశావతారం, రామాయణం, మహాభారతం వంటి గొప్ప ఇతిహాసాల దృశ్యాలు చిత్రీకరించేవారు. రాజకుటుంబాలు, కళాకారుల వర్గాలు, రాజదర్బారుల్లో ఈ కార్డులకు ప్రత్యేక ప్రాధాన్యత ఉండేది. అవి కేవలం ఆటకు మాత్రమే పరిమితం కాలేదు, అద్భుతమైన కళాఖండాలుగా కూడా గుర్తింపు పొందాయి. 20వ శతాబ్దం ప్రారంభంలో బ్రిటిష్ పాలనతో పాటు బ్రిడ్జ్ అనే ఆధునిక పేకాట ఆట భారతదేశానికి పరిచయమైంది. వ్యూహాత్మక ఆలోచన, భాగస్వామ్య సమన్వయం ప్రధానంగా ఉండే ఈ ఆటను భారతీయులు చాలా త్వరగా అలవాటు చేసుకున్నారు. నలుగురు ఆటగాళ్లు 2 జట్లుగా ఏర్పడి ఆడే ఈ ఆటలో తెలివితేటలు, వ్యూహరచన కీలక పాత్ర పోషించేవి. 1934లో నిర్వహించిన పాట్నా సిటీ బ్రిడ్జ్ టోర్నమెంటుకు ప్రత్యేక నిబంధనలు అమలు చేశారు. 18 సంవత్సరాలు పైబడిన పురుషులు, మహిళలు మాత్రమే ఇందులో పాల్గొనే అర్హత పొందారు. పాట్నా నగర మున్సిపాలిటీ పరిపాలనా పరిధిలో నివసించే వారికి మాత్రమే ప్రవేశం కల్పించారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ టోర్నమెంట్లో పాల్గొనడానికి ప్రవేశ రుసుము కేవలం ₹1 మాత్రమే ఉండేది. ప్రతి ఆటగాడు తన భాగస్వామిని తానే ఎంపిక చేసుకునే అవకాశం ఉండేది. ఒకసారి జట్టు ఏర్పడిన తర్వాత టోర్నమెంట్ మొత్తం అదే జట్టుతో ఆడాల్సి ఉండేది. మధ్యలో భాగస్వామిని మార్చుకునే అవకాశం ఇచ్చేవారు కాదు. మ్యాచ్ల తేదీలు, సమయాలు ముందుగానే ప్రకటించేవారు. సమయానికి హాజరు కాని జట్టును ఓడిపోయినట్లుగా పరిగణించేవారు. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే నిర్వాహకుల అనుమతితో తేదీలను మార్చుకునే వెసులుబాటు కల్పించారు. ప్రేక్షకులకు కూడా టోర్నమెంట్ వీక్షించే అవకాశం ఇచ్చారు. ఆటలో జోక్యం చేసుకోవడం, ఆటగాళ్లను ప్రభావితం చేయడం కఠినంగా నిషేధించారు. వివాదాలు తలెత్తితే రిఫరీ చెప్పిన మాటే తుది నిర్ణయంగా పరిగణించేవారు. ఈ పాత పత్రాలు పరిశీలిస్తే దాదాపు 9 దశాబ్దాల క్రితం పాట్నాలో పేకాటను కేవలం కాలక్షేపంగా కాకుండా క్రమశిక్షణకు, ప్రతిష్టకు, మేధో సామర్థ్యానికి ప్రతీకగా భావించేవారని స్పష్టమవుతోంది. నేటి తరానికి ఇది ఆశ్చర్యంగా అనిపించినప్పటికీ అప్పట్లో పేకాట టోర్నమెంట్లు సామాజిక జీవితంలో ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాయి.